రద్దు చేయాలని, వేతనాలు పెంచాలని సిబ్బంది ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామాల్లో విలేజ్ వాటర్ అసిస్టెంట్లుగా నియమిస్తున్న పంచాయతీ సిబ్బంది సీనియారిటీ గుర్తించి వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 52,000 మంది గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారని, వెంటనే కార్మికులను పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సిఐటియు గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని, అదేవిధంగా మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా పిలిపివ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏదైతే కేసీఆర్ గారు అమలు కాని హామీలు ఇచ్చి గ్రామ పంచాయతీ వర్కర్లను ఈరోజు మల్టీపర్పస్ విధానం తీసుకొచ్చి గ్రామ పంచాయతీ వర్కర్లను ఈరోజు చాకిరీ చేసే విధంగా ఓ గ్రామ సఫాయికి ఒక పని, లేకుంటే ఎలక్ట్రీషియన్ చేసే వతంతో చెత్తెత్తుడు, కారోబార్లతో కూడా చెత్తెత్తుడు, ఈ విధంగా ఒకరి పని ఒకరు పర్పస్ విధానంలో భాగంగా అనేక పనులు చేపిస్తూ ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుల మరణాలకు కూడా కారణమవుతున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే చాలామంది అనుభవం లేని పనులు చేయించడం ద్వారా మరణించినటువంటి కార్మికులు కూడా చాలామంది ఉన్నారు. ఏదైతే మల్టీపర్పస్ విధానం వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా ఇప్పుడు దసరా సమయంలో ఏదైతే దసరా ఈరోజు సాంప్రదాయకమైన పండుగ సందర్భంగా ఈరోజు కొత్త బట్టలు కావచ్చు, లేకుంటే ఈరోజు ఒక విందు ఏర్పాటు చేసుకునే సందర్భంలో కనీసం ఈరోజు వాళ్ళకు జీతాలు లేక పస్తులుండే పరిస్థితి ఏర్పడుతున్నటువంటి సందర్భం కూడా ఉంది. వెంటనే పెండింగ్ వేతనాలు రిలీజ్ చేయాలని, అదేవిధంగా 51 జీవో నంబర్ను సవరించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టరేట్ల ముందు ధర్నా పిలిపించడం జరిగింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఈరోజు ఏదైతే మల్టీపర్పస్ విధానం సరైనది కాదు, రద్దు చేస్తామని చెప్పేసి ఇప్పటికీ కొన్నిసార్లు కూడా మంత్రులు అంతకుముందు సమ్మె సందర్భం మాట్లాడిన సందర్భం ఉంది, తర్వాత కూడా మాట్లాడినటువంటి సందర్భం ఉంది. కానీ ఇప్పటికి కూడా ఏ ఒక్క మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, లేకుంటే సీఎం కావచ్చు గ్రామ పంచాయతీ వర్కర్లను పట్టించుకున్న సందర్భం కనిపించట్లేదు. వెంటనే మల్టీపర్పస్ విధానం రద్దు చేసి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.